అప్పుడెప్పుడో ఎన్నికల సభల్లోనూ అంతకుముందు కూడా ఒక పెద్ద మనిషి తల ఇలా ఎగరేస్తూ ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా అన్నని అవమానించాడు, నా అన్నలా దండం పెడితే కనీసం రెస్పాన్స్ కూడా లేకుండా అహంకారం చూపించాడు అని ఒక చిలక పలుకులు పలుకుతూ అందరి హీరోలని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అని ఆ హీరోల అభిమానులను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి ఆ రెచ్చగొట్టి లాభం కూడా పొందాడు. అదే పెద్ద మనిషి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్న చిరంజీవి ఆల్రెడీ అంతకుముందు చిరంజీవిని గౌరవంగా ఇంట్లోకి తీసుకువెళ్ళారు, భోజనం పెట్టారు, కారు వరకు వచ్చి సాగనంపి పంపించారు గౌరవంగా. ఆ తర్వాత చిరంజీవి మీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలతోనూ దర్శకులతోనూ అందరితోనూ మాట్లాడి వాళ్ళందరినీ కూడా కొంతమందిని అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేయడానికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలోని సమస్యల గురించి, అలాగే బెనిఫిట్ షోల గురించి, టికెట్ల రేట్లు గురించి మాట్లాడడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి గురికి ఎక్కువ మంది ఆ రోజు కలవడానికి వచ్చారు కాబట్టి ఆయన ఆఫీసులో ముఖ్యమంత్రి కార్యాలయంలో వాళ్ళని కలుసుకొని వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటూ ముందు అందరినీ పరిచయం చేసుకున్నారు, నమస్కారం పెట్టారు, కరచాలనం చేశారు, అన్నీ అయ్యాయి. వాళ్ళు చెప్పేది వింటూ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచిస్తూ ఆ చిరంజీవి చెప్పేది జాగ్రత్తగా వింటూ ఉన్నారు గౌరవంగా. ఎక్కడ హేళనగా మాట్లాడలేదు. అలాగని ఆ చిరంజీవి చెప్తూ ఉన్నప్పుడు మధ్యలో కలుగు చేసుకుని తన అభిప్రాయం ఏదో వెంటనే చెప్పేయలేదు. చిరంజీవి గారు కూడా మాట్లాడుతూ పెద్ద మనసుతో మీరు ఈ సమస్యను పరిష్కరించాలి, టికెట్ల రేటు పెంచాలి, బడ్జెట్ అనేది పెరిగిపోయింది, రెమ్యునరేషన్ అనేది పెరిగిపోయి ఖర్చులు పెరిగిపోయి కాబట్టి టికెట్ రేటు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వండి చేతులు జోడించి ఒక పెద్ద మనిషి కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి అనే వ్యక్తి దగ్గర ఈయన చెప్పారు. అలా శ్రద్ధగా వింటున్న జగన్మోహన్ రెడ్డి మధ్యలో వదిలేసి చిరంజీవి దండం పెట్టాడనుకోని తన కూడా అలా దండం పెట్టాడు అనుకోండి, ఏమవుతుంది? చిరంజీవి యొక్క మాటల్ని హేళన చేసినట్టు, లేకపోతే కౌంటర్ వేసినట్టు, లేకపోతే ఒక చిన్న చూపు చూసినట్టు అవుతుంది. అంటే ఆల్రెడీ ముందు పరిచయాలు అయ్యాయి, ఒకరికొకరు ప్రతి నమస్కారాలు చేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. చిరంజీవి చెప్తూ పెద్ద మనసుతో మీరు చూడండి అని దండం పెట్టి అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా దండం పెట్టాడు అనుకోండి, హేళన చేసినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఈ విషయాలని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ మిగతా హీరోల అభిమానులను రెచ్చగొట్టి సినిమా వాళ్ళందరూ కూడా అదేదో స్వర్గం నుంచో లేకపోతే దేవలోకం నుంచో ఊడిపడినట్లు వాళ్ళకు స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్కి తగ్గట్టు మీరందరూ అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి కూడా సినీ హీరోల దగ్గర వంగి ఉండాలేమో ఈయన ఉద్దేశం ప్రకారం. అదంతా గత చరిత్ర. దాన్ని చాలా ఉపయోగించుకున్నాడు, ఎన్నికలలో లబ్ధి పొందారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. మా పాత సామెత ఎప్పుడు ఒకవైపు తొంగోదని పల్లెటూరులో నాటు భాషలో సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. సరే, కాలం గిరిని తిరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి వీళ్ళేమో అధికారంలోకి వచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి ఈ అల్లు అర్జున్ విషయంలో కొంత కఠినంగా వ్యవహరించినప్పటికీ వీళ్ళందరూ రేవంత్ రెడ్డిని కూడా కొంతమంది ట్రోల్ చేయడానికి ప్రయత్నించడంతో సినిమా ఇండస్ట్రీలోని పెద్దల్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్లు రేటు పెంచవని చెప్పేసి అసెంబ్లీలో కరాఖండిగా చెప్పేశాడు. దానిని కవర్ చేసుకోవడానికి, ఏదో విధంగా ప్రసన్నం చేసుకోవడానికి వంగి దన్నాలు పెడుతూ జగన్మోహన్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి కార్యాలయంలో మీటింగ్ పెట్టారు వాళ్ళతో. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టాడు? పోలీసు కమిషనరేట్ దీంట్లో పెట్టాడు. అంటే ఏంటి? పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్తారు? అయితే ఆఫీసర్లు వెళ్తారు, లేకపోతే దొంగలు, ఖైదీలు, నేరం చేసిన వాళ్ళు వెళ్తారు. అంటే వీళ్ళు నేరం చేసిన వాళ్ళగా పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సరే, ఆ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి వీళ్ళ సమస్యలను విన్నట్టు కానీ, లేకపోతే ఒక సమస్యకు పరిష్కారం చూపించినట్టు కానీ, ప్రతిస్పందన చూపించినట్టు ఎక్కడా లేదు. అంటే వీళ్ళకి ఒక నిరాశ ఎదురైంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోకపోతే, వంగి దన్నాలు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి అంత మంచోడు రేవంత్ రెడ్డి కాదు. జగన్మోహన్ రెడ్డి మనం ఏదో ట్రోల్ చేస్తాము, లేకపోతే చిన్న చూపు చూస్తాము, చిన్న మాట్లాడాము, ఎన్నికలు లబ్ధి పొందడానికి రకరకాల మాటలు మాట్లాడాము అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అలాగే అంటే తోలు తీసి మూలన కూర్చోబెడతాడు. సినిమా ఇండస్ట్రీని మీరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మీరు సినిమాలు విడుదల చేస్తే ఏంటి, లేకపోతే ఏంటి అనే దీంట్లో కూడా ఉంటాడు అని ఆలోచించి రేవంత్ రెడ్డి దగ్గర నక్క వినయాలు ప్రదర్శిస్తున్నారు వీళ్ళందరూ కూడా. మరి ఆ రోజు అంత
తల ఎగరేస్తూ అభిమానులు రెచ్చగొడుతూ ఆవేశంతో ఊగిపోయిన పెద్ద మనిషి ఈ రోజున సినీ ఇండస్ట్రీలో పెద్దలందరూ కనీసం 40 మంది వెళ్ళారు. వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటే దానికి సమస్యకు పరిష్కారం చూపకపోగా రేవంత్ రెడ్డి అదే మొండితనంతో ఉంటే మరి అప్పుడు తల ఎగరేసిన పెద్ద మనిషి ఇప్పుడు తలదించుకొని ఎందుకు కూర్చున్నాడు? అప్పుడేమో ఊగిపోయాడు, ఇప్పుడేమో జోగుతున్నాడు నిద్రమత్తులో. అప్పుడు ఊగుడు, ఇప్పుడు జోగుడు.